ఒక 7-8 సంవత్సరాల క్రితము ఈ సుఖరావు నడిచి ఒక చక్కని పాట రాసిండు. ఆ పాట చెప్పినాక పాట ఏం చెప్పను కానీ దాని తర్వాత ముచ్చట చెప్తా కానీ, తండ్రి తనలాట పడతా ఉంటుండు, కొడుకేమో కొట్లాడకొస్తానంటుండు అని ఒక పాట రాసిండే. ఇక మొత్తం రాస్తాను పాడతాను, నేను సింగర్నా కానీ నిజంగా కూడా తండ్రి ఏమో తనలాట పడతాడు, ఈ కొడుకేమో తెలిస్తే ఒక కొట్లాడుతుంటాడు. నిన్న మీటింగ్లో అయితే చూసిరు కదా ఏం చెప్తుండు కేటీఆర్ అంటే, ఈ గవర్నరు అసలు గవర్నరా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏది రాస్తే గదే చదువుతాడేమే నాకు అర్థం కాదు కానీ, ఆ లచ్చ కోట్లు అప్పయింది, గని కోట్లు అప్పయింది, గిన్ని కోట్లు అప్పయింది, గాముచ్చరేమంటే కాంగ్రెస్ వాళ్ళు సిట్లో ఏది రాస్తే గదే మాట్లాడతారనేమో కేటీఆర్ అంటాడు. 8 ఏళ్ల కింద ఇలా ఏమన్నాడు, జనాలు మర్చిపోయారు అనుకుంటున్నామో పాడైపోను. కేసీఆర్ ఏమన్నాడు అప్పట్లో, గవర్నమెంట్ ఏది ఉంటే మా క్యాబినెట్ ఏదైతే ఆమోదిస్తే గదే చదవాలి ఆయన. గవర్నర్ అంటే ఆయన సపరేట్గా నిర్ణయం తీసుకోవడానికి ఏం లేదు ఆడగానే, ఉంటేదేమో కానీ అట్లా ఏర్పరచుకురాట. గవర్నర్ అంటే ఆయన మేము చెప్పినట్టే మాట్లాడాలి, గదే లా, గదే చట్టం. మీకు కొత్తగా మాట్లాడతారా, మీకు తెలిసేలోకి మాట్లాడతారా తల్లిపిల్లిగాలంతా, మేము ఏది రాస్తే గదే మాట్లాడాలని తండ్రి ఆయాలన్నాడు. కొడుకేమో గీ మాట అంటాడు. ఓ పని చేయరు, ఓ కేసీఆర్ ఫ్యామిలీ కవితమ్మ కానీ హరీశ్రావు కానీ లేకపోతే ఈ కేటీఆర్ కానీ ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తేప్పుడు పెద్ద మనిషి కాడ సలాం కొట్టిరు ఫస్ట్. అయ్యా ఇగో నేను గిది మాట్లాడదాం అనుకుంటున్నా, ఇగో గీ సిట్టు చూపిరి బిడ్డ పోయి వయ్యా నేను గిది మాట్లాడదాం అనుకున్నాను, బిడ్డ చెప్పాలి మామ నేను గిదే ఇంతవరకే మాట్లాడితే మరి నువ్వేమని చెప్పి పాడేయని ముందుగా సిట్టీలు చెప్పి చూపించి పెద్ద మనిషి కాడికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని బయటకు వస్తే ఇక ఆయన పాస్ అవుతారు. మీరు మరి పాడైపోరు, మీరు ఏం మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు, మీకే ఐక్యత లేదు, పాడైపోను. జనాలకి ఏం చెప్దాం అనుకుంటారు కేటీఆర్. మీ అయ్యా క్లియర్గా చెప్పిండు కదా, మీకు డౌట్ ఉంటే ఒకసారి పక్కకు వీడియో వస్తుంది చూడు, ప్రజల నష్టం లేదు కానీ తండ్రి క్లియర్గా అన్నాడు, మేము ఏదైతే చెప్తే మేము చేసిన పనులు ఏమవుతున్నాయో గవి అన్ని సిట్టి మీద రాస్తే గయ్యే చదవాలి. ఇక కొత్తగా ఆయన చదువుతాడే, అప్పుడు ప్రతిపక్షం ఉన్న వాళ్ళు అడిగితే అన్న మాట అది. ఇవాళ మరి ప్రతిపక్షంలో మీరున్నారు కదా, మరి మీ కాడికి వస్తారకే నొప్పి ఎందుకు అయింది? అంతే కదా ముచ్చట. ఇప్పుడు సగం తెలిసి ముచ్చట వెనకడికి అప్పుడు ఏదో ఎవరు ఆ గడ్డము పురుషోత్తర రెడ్డి, ఆయన ఏమో పురుషోత్తర రెడ్డి కాదు ఆయన పేరు, మా నల్గొండ మంత్రి అనుకుంటా, జవాన్. మేమంత పెద్ద ప్రిపేర్ అయ్యి రాలేదా అంటే, మరి ప్రిపేర్ అయ్యి రాదు పీగనీకి వచ్చిరా అని అన్నాడు. అనడా లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి మేజ ఏం పీగనీకి వచ్చారు ప్రిపేర్ కాకుంటే అని అన్నారు. మరి నువ్వు ఇవాళ ఏం పీగనీకి పోయినావయ్యా మరి లోపలికి, ప్రిపేర్ అయిపోవాలి కదా. మరి గతంలో మా అయ్య ఏం మాట్లాడిండు, మరి నేను ఇవాళ ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే పాస్ అవుతుంది, ఏం మాట్లాడితే ఫెయిల్ అవుతుంది అని ముందుగా సొయ్యి ఉండాలి కదా. కేటీఆర్ మీరు ఇంట్లో సైక్యత లేక ఏం మాట్లాడతారు, జనాలకు ఏం మెసేజ్ ఇచ్చి పాడవుతారు. నిజంగా మీ పార్టీ ఈ ఇంకా 4 ఏళ్ళు ఉన్నారు, 4 ఏళ్ళు ఉన్నది కానీ ఇంకా 3 ఏళ్ళన్నర ఉన్నట్టుంది కానీ, అప్పటి వరకల్లా మీ మిడిమిడి జ్ఞానంతో ముస్తారా ఉడవీక్తారో మాకైతే తెలియదు కానీ మాకు వచ్చిన బాధే ఉంది. కానీ ఊర్లలో జనాలు అభిమానులు ఉంటారు కదా, బీఆర్ఎస్ అభిమానులు, ఆ బీఆర్ఎస్ అభిమానులు ఏమనుకుంటారు అంటే, ఈ కొడుకు వచ్చిరాని ముచ్చట చెప్పి ఈ పార్టీ మొత్తం సర్వనాశనం చేస్తట్టే ఉండని అనుకుంటారు. ఇవాళ వచ్చింది కదా ముచ్చటైతే, గో గట్లా ఉన్నది. అందుకోసమనే బయటికి వెళ్తేప్పుడు ఒక మాట చెప్పిరారి, మేము పలానా గాడికి పోతున్నాం ఆయన ఇవ్వాలా గిది మాట్లాడదాం అనుకుంటున్నాం. ఒక సిట్టి మీద రాసిచ్చి గిది కాదు కొన్ని కొట్టేస్తారు ఆయన, కానీ ఓ గిది కాదు గిదే మాట్లాడాలి బిడ్డ కొడుక గిదే మాట్లాడాలి, అల్లుడా ఓయా నువ్వు గిదే మాట్లాడాలని చెప్తే గది మాట్లాడితే ఎవరన్నా నమ్మకాలం ఉంది. కానీ ఇక మీకే సైకిల్ మాట పొందలేని మాట్లాడకూరి ఇక ఉంటాం మరి.